కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిరీష్ వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆర్టీసీ హాస్పిటల్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 10 ద్విచక్ర వాహనాల్లో కారును అడ్డగించారు. అందరూ బైక్ పై ట్రిపుల్ రైడింగ్ లో ఉండడంతో వెంటనే ఎమ్మెల్యే వాహనం సైరన్ మోగించారు. కానీ వారు కదలకపోవడంతో వాహనంపై దాడికి యత్నించడంతో వెంటనే గన్మెన్ దిగే ప్రయత్నం చేయగా అతను గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వెంటనే అతను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీగిరీష్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా మీద గ్యాస్ తీసి అటాక్ చేయాలని చూసి ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు దోస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించాడు వెళ్ళిపోదాం, వీడు మనం అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారని నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళ ఇద్దరు ఎక్కువ మనకు తెలియదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిరీష్ వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆర్టీసీ హాస్పిటల్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 10 ద్విచక్ర వాహనాల్లో కారును అడ్డగించారు. అందరూ బైక్ పై ట్రిపుల్ రైడింగ్ లో ఉండడంతో వెంటనే ఎమ్మెల్యే వాహనం సైరన్ మోగించారు. కానీ వారు కదలకపోవడంతో వాహనంపై దాడికి యత్నించడంతో వెంటనే గన్మెన్ దిగే ప్రయత్నం చేయగా అతను గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వెంటనే అతను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్యాస్ తీసి అటాక్ చేయాలని చూసి. పప్పా, మీరు మమ్మల్ని వదిలి వెళ్లి 5 సంవత్సరాలు గడుస్తుంది. మీరు మాకు దూరమైన మీ జ్ఞాపకాలు, మీ గుర్తులు ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగుతాం. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు దివంగత వెంకట్రావు గారి 5వ వర్ధంతి శ్రద్ధాంజలి. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మిస్ యూ పప్పా. పనాస నల్లి కిరణ్, కంటోన్మెంట్ 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు. కేరళ కళాకారుల సన్నాయి మేళాలతో కూడిన వాయిద్యాల జోరు, నృత్యాలు చేస్తూ బ్యాండ్ కొడుతూ అలరించిన టీం. మారడపల్లి ప్రాంతం దద్దరిల్లేలా బ్యాండ్ మేళం పోటీ పడితే వారి దరువుకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ గొల్లకిట్టు ఇది రిథం అంటూ తెలియజేశారు. వారిలో దాగి ఉన్న కళను ప్రోత్సహిస్తూ వారికి బహుమతిగా నోట్ల కట్టలను అందించేయగా వారందించిన బహుమానంతో బ్యాండ్ మీక తగ్గేదేలే అంటూ బ్యాండ్తో చెలరేగిపోయారు. గొల్లకిట్టు బోనాల జాతర అంటే ఇలా ఉంటుంది అంటూ ఉదయాన్నే ట్రయల్ రన్ గా తొలి బోనం వేడుక నిలవగా పలు రకాల బ్యాండ్లతో మారడపల్లి ప్రాంతం దద్దరిల్లిపోయింది. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మైసమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేయగా పూలతో సెట్టింగ్లతో పాటు ఆలయం చుట్టూ దేవతామూర్తుల చిత్రాలతో కూడిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం నుంచే చుట్టుపక్కల వారు అమ్మవారికి బోనాలు సమర్పించగా ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు మధ్య వేడుకలు అట్టహాసంగా సాగాయి. మైసమ్మ తల్లికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బోనాలు సమర్పించగా ఆలయానికి వచ్చే అతిథులకు చిర్రబోయిన వైష్ణవి యాదవ్ ఆహ్వానం పలికి వారికి అమ్మవారి దర్శనం చేయించారు. కాంగ్రెస్ నాయకురాలుగా పలువురు అతిథులను ఆహ్వానించడంతో పాటు వచ్చిన వారందరికీ అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందించి సన్మానించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ కల్వ సుజాత, పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, సభ్యులు నందికంటి రవి, బాబురావుతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకోగా వారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేకంగా సన్మానించారు. అమ్మవారికి తొలి బలాన్ని ఆలయ పూజారి శ్రీశైలం యాదవ్ నివాసం నుంచి తీసుకురావడం ఆనవాయితీగా వస్తుండగా నేడు అమ్మవారి ఆలయం వద్దకు బోనాల తరింపు భారీ జాతరను తలపించేలా ఉదయాన్నే ప్రారంభమైంది. పలు రకాల బ్యాండ్ సెట్టింగ్లతో కాంగ్రెస్ నాయకుడు కృష్ణ యాదవ్ టీం సభ్యులు ఏర్పాటు చేయగా ఇక పలు రకాల బ్యాండ్ టీంలు బోనాల ఊరేగింపు కోసం ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో పలహార బండి ఊరేగింపు సాగనుండగా ఇక ఉదయాన్నే అందుకు తగ్గట్టు అన్నట్లుగా ట్రయల్ రన్ సాగిన బ్యాండ్ మేళాల వాయింపుతో మారడపల్లి ప్రాంతం దద్దరిల్లిపోయింది. గొల్లకిట్టు దగ్గరుండి బ్యాండ్ను ముందుంచి నడిపించగా ఇక బ్యాండ్ మేళం వాయింపు అంటే ఎలా ఉంటుందో చూపించినట్టు వారికి సవాల్ విసిరినంత పనిచేశారు. ఒక్కొక్క టీం పోటీపడి బ్యాండ్ మేళంతో పలు రకాల వాయిద్యాలతో పోటీపడగా అత్యున్నత ప్రతిభతో తనను మెప్పించిన వారికి నగదు బహుమానం అంటూ అక్కడే నోట్ల కట్టలను వారి వాయిద్యాలకు మెచ్చి అందించగా ఇక వారంతా కొత్త ఉత్సాహంతో ఆయనను సంతృప్తిపరిచేలా పోటీపడి వాయిద్యాలు వాయించారు. ఇక శ్రీశైలం యాదవ్ అమ్మవారికి బోనం ముస్తాబు చేయగా ఆయన నివాసం నుంచి అమ్మవారి ఆలయం వరకు బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
మారడుపల్లి మైసమ్మ తల్లి బోనాల వేడుకకు ప్రత్యేక గుర్తింపు ఉండగా అందులోనూ గొల్లకిట్టు ఆధ్వర్యంలో అనగానే యువత పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటుండగా ఈసారి వేడుకలను ప్రత్యర్థులకు దడ పుట్టించేలా ఇది తన బలం బలగమంటూ తెలిసేలా తన కూతురు వైష్ణవి యాదవ్ రాజకీయ భవిష్యత్తు కోసం గతనాటి కంటే రెట్టింపుగా అంటూ వేడుకలను ఏర్పాటు చేయగా ఇక రాత్రి సమయంలో పలహార బండి ఊరేగింపు వేడుకల్లో అసలు కథ మొదలు కానుంది. కంటోన్మెంట్ 5వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆషాఢమాస బోనాల జాతర శుభాకాంక్షలు. 5వ వార్డులో పలు అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ గజ్వేల్ భరత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 5వ వార్డు. ఏ పండుగ వచ్చినా ఎంజాయ్మెంట్లు మాత్రం వారికి వారే సాటి. పండగలు వస్తే చాలు ఈ సెలబ్రేషన్స్ వేరు అన్నట్లుగా ప్రతిసారి వారింట వేడుకలు జరుగుతాయి. వారి ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుంచి మొదలుకొని కుమార్తెలు కోడలు కుమారుడు చివరికి వారి ఇంటి పెద్దలు అంతా బ్రేక్ డాన్సులతో అదరగొట్టి దట్ ఈజ్ బానుకా ఫ్యామిలీ అంటూ తెలియజెప్తారు. వారంతా కలిసి చేసే ఎంజాయ్మెంట్ చేస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. కాగా ఇక నామినేటెడ్ సభ్యులుగా ప్రస్తుతం పదవిలో ఉండడంతో ఇక వారి బోనాల వేడుకలు కాస్త వారికి ఎవరు సాటిరారు అన్నట్లుగా సాగాయి. మరి అంతలా వారు ఏం చేశారనుకుంటున్నారా? వాచ్ స్టోరీ. కంటోన్మెంట్ భావనా కాలనీలోని తన నివాసం నుంచి బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుకా నర్మదా మల్లికార్జున్ బోనాల వేడుకలను నిర్వహించారు. ఆషాఢ మాస బోనాల జాతరను పురస్కరించుకుని నేడు ప్రత్యేకంగా అమ్మవారి బోనాన్ని తయారు చేసి ఇక కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పణకు బయలుదేరారు. డీజే చప్పుళ్ల మధ్య బోనం సమర్పణకు బయలుదేరగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు సీఓ మధుకర్ నాయక్ పాల్గొనగా ఇక వారి బోనాల సందడి చూసి అంతా ఆశ్చర్యపోయారు. బోనాల జాతరలో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా అన్న రీతిలో వారు చేసిన నృత్యాలు నిలవగా మొదటనే బోనం ఎత్తుకొని బానుకా నర్మదా స్టెప్లతో అదరగొట్టిస్తే బానుకా మల్లికార్జున్ నేనేమి తక్కువ కాదంటూ తీన్మార్ స్టెప్లతో బిఎన్ శ్రీనివాస్ తో కలిసి సందడి చేయగా ఇక కొద్ది దూరం ముందుకు సాగగా ఇక అసలు కథ మొదలైంది. బానుకా నర్మదా మల్లికార్జున్ కుమారుడు శ్రావణ్ ఆయన సతీమణి శిరీషతో కలిసి స్టెప్లేస్తూ అదరగొట్టేగా ఇక ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కుమార్తె సృజన మరో కుమార్తె మౌనిక మేమేమి తక్కువ కాదంటూ తీన్మార్ స్టెప్లతో సందడి చేశారు. బానుకా కుటుంబంలో ఉన్న ఉత్సాహం చూసి వారి పిలుపుతో బోనాల వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు సైతం వేడుకల్లో స్టెప్లేగా ఇక అతిథిగా హాజరైన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సైతం వారితో పోటీపడి నృత్యం చేస్తూ వేడుకల్లో సందడి చేశారు. అమ్మవారి బోనం ఎత్తుకొని బానుకా వేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా బోనాల వేడుకైనా ఏ పండుగైనా బానుకా ఫ్యామిలీలో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటాల్సిందేనంటూ వారంతా కలిసి నిరూపించారు. బానుకా కుటుంబం బోనం ఎత్తుకొని చేస్తున్న సందడి చూసి కాలనీ మొత్తం ఆశ్చర్యంగా చూడగా సంతోషకరమైన క్షణాలను అంతా కలిసి పంచుకోవడమే మా స్పెషాలిటీ అంటూ బానుకా సంతానం పోటీపడి సందడి చేయగా మొత్తానికి వారెవా బానుకా ఫ్యామిలీ అని నిరూపించుకోవడం విశేషం. కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆషాఢ మాస బోనాల జాతర శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 2వ వార్డులో జరుగుతున్న బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. మహంకాళి అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శాంసన్ రాజు 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 1, 2, 3, 4, 5 ఇదేమిటి ఏదైనా కాలేజీ ర్యాంకులు అనుకుంటున్నారా? కాదండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు సుమారు 20 నుంచి 30 వరకు కార్యక్రమంలో పాల్గొన్న జాబితా అది. బోనాల పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు దేవాలయాల నుండి వచ్చిన ఆహ్వానాలతో ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని నిర్వాహకుల సన్మానాలను శ్రీ గణేష్ అందుకున్నారు. ఉదయం ఉత్సాహంగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీ గణేష్ రాత్రి వరకు ఏకదాటిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా తిరగడంతో అలసిపోయి నిరసించిపోయారు. మరోవైపు పార్టీ శ్రేణులు అభిమానులు నాయకులు తమ వద్దకు రావాలంటూ కోరడంతో ఎవరి అభ్యర్థనలు తిరస్కరించకుండా శ్రీ గణేష్ పెద్ద సంఖ్యలో బోనాల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చాలా బిజీ అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావాలన్న ఆశయం నెరవేర్చుకోవడం కొరకు 2 సంవత్సరాల క్రితం అమ్మవారి ఆలయాలను దర్శించుకునేందుకు శ్రీ గణేష్ పరుగులు తీసేవారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి దేవాలయానికి స్వయంగా శ్రీ గణేష్ వెళ్లి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని తనకు తోచిన సహాయాన్ని కమిటీ సభ్యులకు అందజేస్తూ ఆలయాల అభివృద్ధి కొరకు ఆయన చేసిన కృషి నేటికి చిరస్మరణీయంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే 2024-25 సంవత్సరంలో బోనాల పండుగ వేడుకలు వందల కొద్ది ఆహ్వానాలు అందాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆహ్వానాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శ్రీ గణేష్ కావడంతో శ్రీ గణేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ వందల సంఖ్యలో ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు అందించారు. ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు 30 వరకు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటనలు పూర్తయిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలకు వెళ్లాలని భావించారు. ఉదయం తుకారం గేట్లోని ఆయన నివాసం నుండి కంటోన్మెంట్లోని దేవాలయాల్లో జరుగుతున్న బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీ గణేష్ కు అడుగడుగున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ వార్డులో ఉన్న దేవాలయాలకు రావాలంటే తమ వార్డులో ఉన్న దేవాలయంలో జరిగే బోనాల పండుగకు రావాలంటూ ఎమ్మెల్యే వెంట ఉంటూ ఆలయాలకు తీసుకెళ్లారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లిలోని పలు అమ్మవారి దేవాలయాల్లో శ్రీ గణేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కంటోన్మెంట్ 8వ వార్డులోని పలు అమ్మవారి దేవాలయాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్ మారడపల్లితో పాటు కంటోన్మెంట్ 2, 3 వార్డుల పరిధిలో జరుగుతున్న దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి వార్డులో 10 నుండి 15 దేవాలయాలకు ఆహ్వానం అందడంతో ప్రతి చోటుకు వెళ్లలేక శ్రీ గణేష్ ఇబ్బంది పడ్డారు. మొదటగా ఆహ్వానం అందిన ప్రతి ఒక్క ఆలయానికి వెళ్లాలని భావించినప్పటికీ సమయం లేకపోవడంతో ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారి దేవాలయాలను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆశయం ఫలించింది. కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం నెరవేరేలా అమ్మవారు ఆశీర్వదించారు. నాడు సాధారణ భక్తుడిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ నేడు ఎమ్మెల్యే హోదాలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయారు. ప్రేమతో ఆహ్వానించిన ప్రతి ఒక్క ఆహ్వానాన్ని స్వీకరిస్తూ దేవాలయాలకు వెళ్లి అమ్మవారి ముందు భక్తితో పూజలు నిర్వహించారు. అతిథిగా హాజరైన శ్రీ గణేష్ కు అడుగడుగున సన్మానాలతో ఆలయ కమిటీ సభ్యులు ముంచెత్తారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ఆ దివంగత నేతది చెరిగిపోని చరిత్ర. ఎంతమంది నాయకులు వచ్చినా ఆ నాయకుడి చరిష్మా మరొకరికి రాదు. 4వ వార్డులో ప్రతి ఇంటిలో ఉన్న వారిని పేరు పెట్టి పిలిచేంత సన్నిహితమైన పట్టుగలిగిన నాయకుడిగా ఆయనకు మంచి పేరు. ఆయన మరణం నేటికి 4వ వార్డు ప్రజలు మర్చిపోలేనంతగా వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. బోర్డు మాజీ సభ్యుడు దివంగత పనస వెంకట్రావు 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డులో పనస వెంకట్రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బోర్డు సభ్యుడిగా కొనసాగిన వెంకట్రావు తదనంతరం ఆయన కుమార్తె నళిని కిరణ్ ను రాజకీయ అరంగేట్రం చేయించారు. 4వ వార్డు నుంచి బోర్డు ఎన్నికల్లో గెలిపించుకొని ఓటమి ఎరగని నాయకుడిగా గుర్తింపును తెచ్చుకోగలిగారు. వివాదాలకు దూరంగా ఉంటూ 4వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ వార్డు ప్రజలకు మరింత చేరువైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. 4వ వార్డులో ప్రతి ఇంటిలో ఎవరెవరుంటారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, పేరుతో సహజంగా చెప్పగలిగే మేధావిగా వెంకట్రావుకు పేరు గడించారు. డబ్బులు ఆస్తులు సంపాదించకపోయినా ప్రజల హృదయాల్లో వెంకట్రావు సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు. 2020లో అనారోగ్యంతో వెంకట్రావు కన్నుమూశారు. కుటుంబ బాధ్యతలను వెంకట్రావు కుమారుడు పనాస శ్రీకాంత్, కుమార్తె నళిని కిరణ్లు చూసుకుంటూ వస్తున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తండ్రి బాటలో నళిని కిరణ్ ఆమె సోదరుడు నడుస్తున్నారు. తండ్రి వెంకట్రావు 5వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు 5వ వర్ధంతి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకార్థం సోదరి పనాస నళిని కిరణ్, సోదరుడు శ్రీకాంతులు అనాథ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలో ఉంటున్న అనాథ వికలాంగులకు పలు రకాల రుచికరమైన పదార్థాలతో అన్నదానాన్ని నిర్వహించారు. లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న 150 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశేషులు పనస వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం జరుగుతుంది. జరిపించి వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లవేళ వేలంటూ కోరుకుంటూ కంటోన్మెంట్ 4వ వార్డులో మచ్చలేని నాయకుడిగా వెంకట్రావు నిలిచారు. దీంతో 4వ వార్డు ప్రజలకు సైతం వెంకట్రావు అన్న, ఆయన కుటుంబం అన్న ఎక్కడా లేని అభిమానం ఉంది. తండ్రిని కోల్పోయిన వెంకట్రావు పిల్లలకు 4వ వార్డు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సైతం అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి ఆహ్వానం అందిన ప్రతి చోట బోనాల వేడుకలు అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ పాల్గొన్నారు. వారి ఆహ్వానంతో అతిథిగా విచ్చేసిన క్రిషాంక్ నిర్వాహకులు ఘనస్వాగతం పలకగా వారి ఆహ్వానం అందుకుంటూ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఓవైపు గులాబీ పార్టీ సోషల్ మీడియా సైనికుడిగా కాంగ్రెస్ పార్టీ తీరును నిత్యం ప్రశ్నిస్తూ ముందుకు సాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా తన పేరును పదిలం చేసుకున్న ఆయన కంటోన్మెంట్లో కూడా ఇక నేనొస్తున్నా అంటూ అందరినీ కలుపుకుంటూ బోనాల పండుగ వేడుకలతో సందడి చేశారు. కంటోన్మెంట్లో పలు ఆలయాల్లో కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులు అందించిన సన్మానాన్ని స్వీకరించారు. బోయినపల్లిలో
ఏడుగుళ్ళు ముత్యాలమ్మ ఆలయంతో పాటు పలు చోట్ల బోనాల వేడుకల్లో పాల్గొనగా అతిథిగా క్రిషాంక్ రావడంతో ఆయనకు నిర్వాహకులు దగ్గరుండి ఆహ్వానం పలకటంతో పాటు అమ్మవారి దర్శనం చేయించగా వారి అభిమానంతో అందించిన ఆహ్వానంతో పాటు అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందించి సన్మానించడంపై క్రిషాంక్ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దయతో అందరికీ మంచి రోజుల్లో రావాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు క్రిషాంక్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ భూలక్ష్మమ్మ ఆలయంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆహ్వానంతో బోనాల జాతర వేడుకల్లో అతిథిగా కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొనగా అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి నిర్వాహకులు సన్మానించారు. అనంతరం భూలక్ష్మమ్మ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పురాతన అమ్మవారి ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పానికి అందరూ ఆమోదం తెలిపారు. టీడీటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులను కొనసాగించడంతో పాటు అదే తరహాలో సేవలు అందించాలంటూ నిర్ణయించారు. పూర్తిగా రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం జరగాలనే ఆలోచన జరగగా ఆలయ నిర్వాహకులు జట్టి ఉమేష్ తన వంతుగా ఆలయానికి 5 లక్షల రూపాయల దాత అందించేందుకు ముందు రావడంపై కమిటీ సభ్యులు అభినందించారు. ఎవరు తన వెంట ఉన్నా లేకపోయినా అతను మాత్రం అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉంటాను అన్నట్లుగా మరింత బిజీగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో తిరుగుతూ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ నేనే ఇక్కడ నేనేనట్లుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులను వెంట పెట్టుకుని పలు అమ్మవారి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మారేడుపల్లిలోని మైసమ్మ దేవాలయం నుండి కంటోన్మెంట్ 2వ వార్డు శివానగర్ కట్టమైసమ్మ దేవాలయం, బొల్లారం తదితర ప్రాంతాల్లో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల నగేష్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. టిఎన్ శ్రీనివాస్ అంచవర్గం సైతం గజ్జల నగేష్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణానగర్ కట్టమైసమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలను గజ్జల నగేష్ నిర్వహించారు. శివానగర్లో అమ్మవారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన గజ్జల నగేష్ ను ప్రెసిడెంట్ సాయిలు, సుదర్శన్, రాములు, మధు, ఆంజనేయులు, శివానగర్ యూత్ ప్రెసిడెంట్ శివ యాదవ్, సాయి, సన్నీ, రాజేందర్, బాబు, సతీష్లతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డితో పాటు పలువురు దగ్గరుండి పలు అమ్మవారి దేవాలయాలకు గజ్జల నగేష్ ను ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతుండడం పట్ల గజ్జల నగేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయిన కుమార్తెలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలను అందుకున్నారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత, ఆమె సోదరి నమ్రతలు కంటోన్మెంట్ 4వ వార్డు, 8వ వార్డు, 2వ వార్డు, 1వ వార్డులోని పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నివేదికను, నమ్రతను ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కంటోన్మెంట్లోని పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మొదటగా మారేడుపల్లి మైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మారేడుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, 4వ వార్డు ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం బోర్డు నామినేటర్ సభ్యులు బానుకా నర్మదా మల్లికార్జున ఆహ్వానం మేరకు బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని బానుకా నర్మదా మల్లికార్జునతో కలిసి ఆటపాటలతో కొంత దీపికా నరేష్ సందడి చేశారు. భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు. జంపన్న ఆహ్వానం అందించిన ఆలయాల్లో పూజలో పాల్గొనగా జంపన్న కుటుంబ సభ్యులు అమ్మవారికి శాఖ బోనం సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఆషాఢమాస బోనాల జాతర సందర్భంగా జంపన్న కుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయంలో బోనం శాఖను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా జంపన్న 1, 3, 6, 2 వార్డుల్లో పలు ఆలయాలను సందర్శించి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన జంపనకు నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. న్యూ బోయిన్పల్లిలోని ముత్యాలమ్మ ఆలయంలో జంపన కుటుంబ సభ్యులు, బోర్డు మాజీ సభ్యురాలు విద్యావతి, కోడలు లావణ్య, కుమార్తె మనవళ్లు, మనవరాళ్లు జంపన రవి, సతీమణి ఉమాదేవితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కాలనీవాసులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. బాపూజీనగర్, శ్రీదేవి, నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, ఏడుగుళ్ళు, రసల్పుర, నల్లపోచమ్మ, 3వ వార్డు అంబేద్కర్ నగర్, మహంకాళీదేవి, నల్లపోచమ్మ ఆలయాల్లో జరుగుతున్న బోనాల వేడుకలకు జంపన దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు జంపన్న తెలియజేశారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అజిత్, ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, రామారావు, నరేందర్, రఘురామన్, శ్యామ్, గిరి, వంశీకృష్ణ, శ్యామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగనాగిని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
బోనాల పండుగను పురస్కరించుకొని భక్తి పారవస్యంతో పూజా కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు కృష్ణశర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేణుకాయలమ్మ అమ్మవారికి బోనాలు, ఓడి బియ్యం, సాకరు సామ్రాట్ కాలనీ వాసులు సమర్పించారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బోనాల పండుగ వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కృష్ణశర్మ తెలిపారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆర్ శివప్రసాద్, రమాదేవిలు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని శివప్రసాద్, రమాదేవిలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి భక్తి పారోషంలో మునిగి తేలారు. బోనాల పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ 2వ వార్డులోని పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 2, 3 వార్డుల్లో ఆదివారం అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ వేడుకలు జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సదాకేశవరెడ్డిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. యాదవ నేతలంతా బోయిన్పల్లిని చుట్టేశారు. కలిసికట్టుగా అమ్మవారి ఆలయాలకు వెళ్లి పూజలను నిర్వహించి సన్మానాలను అందుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకులు మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ సారథ్యంలో శ్రీరాములు యాదవ్, అశోక్ యాదవ్లు సుడిగాలి పర్యటన చేశారు. ఆహ్వానం అందిన ప్రతి దేవాలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను కొనసాగించడం జరిగిందని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని అరుణ్ యాదవ్ తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకొని మారడపల్లి మైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నిర్వహించారు. గొల్లకిట్టు ఆహ్వానం మేరకు మారడపల్లి మైసమ్మ దేవాలయంలో ముప్పిడి గోపాల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముప్పిడి గోపాల్కు తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. బోనాల జాతరలో భాగంగా కంటోన్మెంట్లోని పలు వార్డులలో జరిగిన దేవాలయాల్లో పూజలను ముప్పిడి గోపాల్ నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందని ముప్పిడి గోపాల్ అన్నారు. మారడపల్లిలోని గొల్లకిట్టు ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ప్రత్యేక హైలైట్ గా నిలుస్తుండడం పట్ల ముప్పిడి గోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు రాజు, దర్గా రవికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని కందికొండ గోపాల్, కందికొండ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బోయినపల్లిలోని అమ్మవారికి కుటుంబ సభ్యులంతా కలిసి బోనంతో తరలి వెళ్లి మొక్కులను తెచ్చుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బోనాల పండుగ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని కందికొండ కుటుంబ సభ్యులు తెలిపారు. బోనాల వేడుకలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆనాటి మా ప్రభుత్వం నిర్ణయం వల్లే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరించి చెక్కులను అందించిందంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టం చేశారు. చిలకలగూడలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కట్టమైసమ్మ ఆలయంలో బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే హోదాలో పజ్జన్న పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయన్ను ఆలయ నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనస్వాగతం పలకగా కార్పొరేటర్లు సామలా హేమ, కంది శైలజతో పాటు స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ సూచనలు అందించడంతో పాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆనాడు బోనాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయంతోనే ఈనాడు సికింద్రాబాద్లోని 210 దేవాలయాలకు 1,12,00,000 రూపాయల చెక్కులు వచ్చాయని, ఆలయ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించడం జరిగిందని అంటూ పద్మారావు తెలియజేశారు. అనంతరం పలు ఆలయాల్లో బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కరాటే రాజు, కంది నారాయణ, రాజ సుందర్తో పాటు పలువురు పాల్గొనగా క్యూ లైన్లో భక్తులతో కాసేపు ముచ్చటించారు. సాధారణ మహిళా మణిగా క్యూ లైన్లో నిల్చుని సాధారణ భక్తురాలిగా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు క్యూ లైన్లో భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ 2 గంటల పాటు లైన్లో వేచి ఉండి చివరికి అమ్మవారికి బోనాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమ సమర్పించారు. ఆషాఢమాస బోనాల వేడుకల్లో భాగంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్లకు బోనాన్ని కోట నీలిమ సమర్పించారు. ఆలయ పండితులు ఆహ్వానం పలకగా ఆ అమ్మవారు ముందు అందరం సమానమేనంటూ సాధారణ భక్తురాలిగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు, పోలీసులకు క్యూలైన్ల పరిస్థితిపై పలు సూచనలు అందించారు. తాను ప్రతినిత్యం వస్తున్న నియోజకవర్గంలో బల్కంపేట మహంకాళి అమ్మవార్ల
కొలువుదీరి ఉండటం అదృష్టంగా భావిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం మంత్రుల సహకారంతో అన్ని వేడుకలు అట్టహాసంగా జరగటం సంతోషంగా ఉందంటూ సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ కోట నీలిమ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ నివాసంలో నేడు బోనాల పండుగ అతిథులకు వేదికగా మారింది. బోనాల పండుగను పురస్కరించుకుని ముప్పిడి మధుకర్ ఆహ్వానం మేరకు అతిథులు తరలివచ్చి ముప్పిడి మధుకర్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ముప్పిడి మధుకర్ తన నివాసం నుండి బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముప్పిడి మధుకర్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. బోయినపల్లిలోని జయానగర్ లో ముప్పిడి మధుకర్ నివాసం వద్ద బోనాల పండుగ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ముప్పిడి మధుకర్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు లలితానగరం మైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బోనాల పండుగను పురస్కరించుకుని ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు సీనియర్ నాయకులు నాగిరెడ్డి ఆహ్వానం మేరకు ప్రజాప్రతినిధులు అతిథులుగా హాజరయ్యారు. కార్పొరేషన్ చైర్పర్సన్ గద్దర్ వెన్నెల అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. మోండ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని నాగిరెడ్డి ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేల కొరిగింది. విద్యుత్ వైర్లతో పడడంతో పెను ప్రమాదం తప్పింది. చుట్టూ నివాసాలున్నప్పటికీ ఒకవైపుకు చెట్టు పడడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు నేల కొరిగిన వృక్షాన్ని పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. విరిగిపడిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా బోర్డు అధికారులు చెట్టు శిథిలాలను తొలగించారు. వెంటనే స్పందించి పనులు పూర్తి చేసిన అధికారులకు శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోనాల పండుగ వేడుకల్లో శాంసన్ రాజు పాల్గొన్నారు. వైభవంగా నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు జరిగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శాంసన్ రాజును చైర్మన్ రఘురాం, ప్రెసిడెంట్ శ్యామ్లు ఘనంగా సన్మానించి పూజా కార్యక్రమంలో నాగేష్ అన్న, అన్నానగర్, మురళి, యాదగిరి హైదర్తో పాటు సత్తి కమిటీ సభ్యులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో కమిటీ సభ్యులైన దివంగత బోర్డు మాజీ సభ్యుడు పనాస వెంకటరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పనాస వెంకటరావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు సేవలను గుర్తు చేసుకున్నారు. హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ అధ్యక్షుడు వెంకటస్వామి, కేట్ చెక్కర్ సదానంద్, వెంకట్, లక్ష్మణ్, భీమరావు, రఘుపతి, రమేష్, పనాస సంతోష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. సీనియర్ రిపోర్టర్ విక్రమ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. తన సతీమణి వీణతో పాటు ఆయన కూతురు సాయి కీర్తన బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించగా మొక్కిన మొక్కును పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కును తీర్చుకున్నారు. చింతల్లోని నూతన గృహంలో అమ్మవారి కోసం ప్రత్యేకంగా బోనాన్ని సిద్ధం చేయగా తన స్వగృహం నుంచి కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఆషాఢమాస బోనాల జాతర వేడుకల్లో భాగంగా అమ్మవారికి మొక్కిన మొక్కుల్లో భాగంగా బోనాన్ని సమర్పించి పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని పద్మజ కాలనీ వెంకటేశ్వర అపార్ట్మెంట్ వాసులు బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని సాయి పద్మజ కాలనీలో సందడి వాతావరణం నెలకొనగా అపార్ట్మెంటులోని ప్రతి ఇంటి నుంచి అమ్మవారి బోనాన్ని సమర్పించారు. పద్మజ ఎవెన్యూ కాలనీ వాసులంతా ఐకమత్యంగా అమ్మవారిని బోనం శాఖను తయారు చేసి అమ్మవారి ఆలయంలో అందించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి మొక్కులు సమర్పించడంతో పాటు తమ అపార్ట్మెంట్ వాసులంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలియజేశారు. వేడుకల్లో బలవంత్ రెడ్డి, యోగిత, శ్రేయారెడ్డి, అజంతా, శైలజ, పద్మ, డెంగిల్ రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ నేత ఆహ్వానంతో ఏడుగుళ్ల దుర్గామాత దేవాలయంలో ఎంపీ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర నాయకుడిగా ఉన్న ఆయన ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. కంటోన్మెంట్ ఏడుగుళ్ల ఆలయంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బోనాల వేడుకల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు టీఎన్ మురారి, ఆల్ ఇండియా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఎంపీడీకే అరుణకు ఆహ్వానం పలకగా టీఎన్ మురారి ఆహ్వానంతో అమ్మవారి బోనాల జాతర వేడుకల్లో భాగంగా ఏడుగుళ్ల ఆలయాన్ని డీకే అరుణ సందర్శించారు. ఆలయ విశిష్టతను టీఎన్ మురారిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. అతిథిగా తమ ఆహ్వానంతో విచ్చేసిన నాయకురాలికి అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందించి నిర్వాహకులు ఘనంగా సన్మానించగా మహాదుర్గామాత ఆశీస్సులతో అందరికీ శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు డీకే అరుణ తెలిపారు.
కంటైన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. అమ్మవారి బోనాలను పురస్కరించుకుని కుల పెద్దల సమక్షంలో వేడుకలను సందడిగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా లక్ష్మీనగర్ వాసులంతా వేడుకలను జరుపుకున్నారు. లక్ష్మీనగర్ అధ్యక్షుడు అశోక్, జనరల్ సెక్రటరీ శివానందల సారథ్యంలో జల్ల కడవ కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి లక్ష్మీనగర్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా లక్ష్మీనగర్లో బోనాల పండుగ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని ఏఎల్ ఆనంద్ తెలిపారు. బస్తీవాసులంతా కలిసిమెలిసి నల్లపోచమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలను జరుపుకుంటూ ఐకమత్యానికి మారుపేరుగా నిలవడం జరుగుతుందన్నారు. అనంతరం పికెట్లోని శ్రీ భగవతి ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏఎల్ ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా దేవాలయ కమిటీ సభ్యులు సన్మానించారు. నల్లరాజు, కళ్యాణ్, చందు, కుమార్, రఘు, కిరణ్, రవి, శ్రీధర్, వినోద్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా కలియదిరిగారు. ఆహ్వానం అందర ప్రతి ఆలయానికి వెళ్లి పూజలు చేసి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ నల్లపోచమ్మ దేవాలయం, సంజీవయ్య నగర్ మైసమ్మ దేవాలయం, రాధికా కాలనీ నల్లపోచమ్మ మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ 5వ వార్డులో పలు అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. భరత్ ఆహ్వానం మేరకు సీనియర్ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి, నాగిరెడ్డిలు కంటోన్మెంట్లోని పలు దేవాలయాలకు తరలి వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించారు. బొల్లారం ముత్యాలమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానాలతో ముచ్చెత్తారు. 5వ వార్డులోని అమ్మవారి ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని గజ్వెల్ భరత్ అన్నారు. భాను, శేఖర్, అభిషేక్, నాగులు, హరి, నర్సింగ్, శ్రీను, అనిల్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర మంత్రి నగేష్ నివాసంలో బోనాల పండుగ నెలకొంది. బోనాల పండుగను పురస్కరించుకుని పిట్ల నగేష్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. పిట్ల నగేష్ ఆయన సోదరుడు ఇంటి నుంచి కలిసికట్టుగా వారి కుమార్తెలు బోనాన్ని ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. బ్యాండ్ బాజాల మధ్య బోనంతో ఆలయానికి చేరుకుని కుటుంబ సమేతంగా బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులను పిట్ల నగేష్ కుటుంబ సభ్యులు తీర్చుకున్నారు. కంటైన్మెంట్లో 8వ వార్డులో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పలు చోట్ల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అనంతరం పలు ఆలయాల నుంచి అందిన ఆహ్వానంతో బోనాల వేడుకల్లో వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 8వ వార్డులో పలు ఆలయాలను దర్శించుకోక ఆయన వెంట బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితుల చేతుల మీదుగా తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం పలు ఆలయాల నుంచి అందిన ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా వచ్చిన వేణుగోపాల్ రెడ్డి నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వెంకటరమణ, నవీన్, కృష్ణ, జస్పాల్, ప్రేమ్, కిరణ్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ రేవతి నివాసంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారికి నరేష్ రేవతి దంపతులు బోనాన్ని సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. 2వ వార్డులో బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోనాల పండుగ సందడి నెలకొంది. నరేష్ సోదరుడు బాలరాజు నివాసంలో బాలరాజ్, అనిత, సురేష్, ప్రియాంకలు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సభ్యులు సత్యనారాయణ, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. 2వ వార్డు కట్టమైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో భాగంగా నరేష్ తన టీం సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాల్వతో సత్కరించారు. 2వ వార్డులోని నల్లపోచమ్మ దేవాలయంలో సైతం పూజా కార్యక్రమాలను నరేష్ తన టీం సభ్యులతో కలిసి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ దంపతులు భక్తి పారుషంలో మునిగి తేలారు. బోనాల పండుగను పురస్కరించుకుని బారెడ్పల్లి మైసమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన మాజీ కార్పొరేటర్ అనిత బద్రీనాథ్ యాదవ్ ఒడిబియ్యాన్ని సమర్పించారు. దంపతుల పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం బద్రీనాథ్ యాదవ్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు అమ్మవారి దేవాలయాల నుండి వచ్చిన ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి సన్మానాలను అందుకున్నారు. మారేడ్పల్లి మహంకాళి దేవాలయం, పికెట్, భగవతి ముత్యాలమ్మ దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. బోర్డు సీఈఓ మధికంఠ నాయక్ సైతం ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 5వ వార్డు లలితానగర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి బద్రీనాథ్ యాదవ్ పూజలు నిర్వహించారు. మారేడ్పల్లి కస్తూర్బా కళాశాల వద్ద మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని పూజలను బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. ఈస్ట్ మారేడ్పల్లిలో ముత్యాలమ్మ దేవాలయంలో బస్తీ పెద్దలతో పూజా కార్యక్రమాల్లో బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. మోండా డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా వారందరినీ ఒకే రకమైన శాల్వాతో సన్మానించారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజలను బద్రీనాథ్ యాదవ్ చేశారు.
బారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. ఇక 5వ వార్డు సంజీవయ్య నగర్లో సైతం పలు దేవాలయాల్లో పూజలను బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. పలు చోట్ల అమ్మవారి భజనలు కీర్తనతో నృత్యాలు చేస్తూ బద్రీనాథ్ యాదవ్ బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కట్టమైసమ్మ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. బోనాల జాతర వచ్చిందంటే ప్రతి ఇంటి నుండి బోనంని అమ్మవారికి సమర్పిస్తుంటారు. సదర్ బోనంని మొదటగా ఆంజనేయులు ముద్రాజ్ నివాసం నుండి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పలు అమ్మవార్లకు సదర్ బోనాన్ని సమర్పించి బోనాల జాతరను ప్రారంభిస్తుంటారు. ఆదివారం కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయులు కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే అమ్మవారికి తన ఇంటి నుంచి మొదటి బోనాన్ని సమర్పించి మొక్కుల్ని తెచ్చుకున్నారు. అమ్మవారి దయతో 2వ వార్డు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని ఆంజనేయులు అన్నారు. శ్రీను, రవి, సోమ, నరసింహ కుమార్తో పాటు పలువురు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కులపెద్ద ఆంజనేయులు పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 2వ వార్డు కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బీజేపీ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ తన టీం సభ్యులతో కలిసి 2వ వార్డులోని పలు అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల పండుగ వేడుకలకు భక్తి శ్రద్ధల మధ్య 2వ వార్డు ప్రజలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 2వ వార్డులో కుల మతాలకు అతీతంగా బోనాల వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని శ్రవణ్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మందుల శ్రవణ్ టీం సభ్యులను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్లో పలు అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మారేడుపల్లిలోని అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంతోష్ యాదవ్ను శాల్వతో సత్కరించి దీవెనలు అందించారు. అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు. లష్కర్ జిల్లా కళ సాకారమైతే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామంటూ నేడు అమ్మవారికి వెండి బోనాన్ని ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ దంపతులు సమర్పించారు. బోనాల జాతర వేడుకల్లో భాగంగా అమ్మవారికి తొలి బోనాన్ని గత 8 ఏళ్లుగా గుర్రం పవన్ కుమార్ తన కుటుంబం నుంచి అందిస్తుండగా ఈసారి కూడా అదే సాంప్రదాయంతో తన సతీమణితో కలిసి అమ్మవారికి వెండి బోనాన్ని సమర్పించారు. అమ్మవారి దయతో లష్కర్ జిల్లా ఏర్పాటు జరిగితే తమ బంగారు మైసమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామంటూ పవన్ గౌడ్ తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాలరెడ్డి, ధనశేఖర్, మహేష్, ప్రకాష్, శ్రీధన్, శైలేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణ మధ్య భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేయగా అమ్మవారి రూపాన్ని చూడటానికి భక్తులు తరలిరాగా భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహ్వానం అందితే చాలు మైహూనా అంటూ అక్కడ వేడుకల్లో పాల్గొని మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సింత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతర సమీపిస్తున్న తరుణంలో తన బాధ్యతగా ఆలయాల వద్ద సమస్యలు పరిష్కరించి తన గుర్తింపును కార్పొరేటర్ రాసురి సింత పతనం చేసుకోగా ఇక అన్నింటా తోడుగా నిలిచిన కార్పొరేటర్కు ఆహ్వానాల విలువ కొనసాగింది. మెట్టుగూడలోని హమాలి బస్తీతో పాటు పలు చోట్ల అమ్మవారి ఆలయాలను దర్శించుకుని బోనాల వేడుకల్లో పాల్గొనగా అతిథిగా విచ్చేసిన రాసురి సింతకు అమ్మవారి దర్శన అనంతరం తీర్థప్రసాదాలను అందించిన నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఆషాఢమాస బోనాల వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కేఎస్ శిల్పాచారి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించడంతో పాటు అమ్మవారి తన మొక్కులను శిల్పాచారి సమర్పించారు. అమ్మవారి దయతో ప్రజాపాలన సక్రమంగా విజయవంతంగా సాగాలని కోరుకోవడంతో పాటు ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు అందాలని కోరుకున్నట్లు కేఎస్ శిల్పాచారి తెలిపారు. సికింద్రాబాద్లో బోనాల వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయని అందరికీ బోనాల శుభాకాంక్షలంటూ తెలియజేశారు. తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్లో ఒడిశా పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జగన్నాథ రథయాత్ర కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఆధ్వర్యం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా హైదరాబాద్ వాతావరణం ఉంటుందని, ఎవరి సాంప్రదాయ పండుగలను వారు స్వేచ్ఛగా జరుపుకుంటారని శ్రీ గణేష్ అన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ను వారు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఒడిశా ప్రజల బాగోగుల కొరకు తరవంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు.
सबको मिलना चाहते हैं कि बिजी शेड्यूल में सबको मिल नहीं सकते, ऐसा ओकेजन में एक मौका। మారడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేక పూజలు, చందన పుష్పాలంకరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు చేశారు. రూమల్ల అర్జున్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనాల జాతరను పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు 8వ వార్డులోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని బోనాన్ని సమర్పించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని జనగామ నరసింహరావు తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.